Hi Sujit. Hi, First of all, thank you so much for taking time. I know you're really busy, OG Panlallo, but you have given time in the busy schedule. So first of all, thank you so much for that. And basically, మా మూవీకి మీకు ఉండే రిలేషన్ ఫస్ట్ ఆడియన్స్కి చెప్పాలి. సో యూ అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ మీరిద్దరు you've been associated for a very long time. రన్ రాజారన్ ముందు నుంచి కూడా. And he's worked with you for Run Rajaran and also Saho. Yeah. So both of you have been like so Run Rajaran mundu nunchi at what it's been more than 12 years ainda 10 years adele 11-12 years aయింది. Yeah, so you both started off like college kids almost. So anta early 20s ఆ time లో స్టార్ట్ చేసి ఉంటారు. So now you've become one of the directors who we as an audience look forward to మీ మూవీస్ చూడడానికి కానీ we follow your work and యంగ్ డైరెక్టర్స్లో కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో యూ ఆర్ ద వన్ హూ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఆర్ వాచింగ్ ఫర్ సో this is what I wanted to first clear to the audience that this is the relation. And Run Rajaran and Saho both UV creations లోనే చేశారు. And now even not కూడా డెబ్యూ యూవీ క్రియేషన్సే. సో దిస్ మూవీ ఈ మూవీకి లవ్ స్టోరీ చేయాలని అని అనిపించింది మీకు. వాట్ డూ యూ సీ? ఆబ్వియస్లీ ఎవరైనా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా. శేఖర్ కమ్ల గారు. ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ కమ్ల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు. సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అది కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు సుజిత్ అయిన టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు, సినిమా వచ్చేటప్పుడు బాగుంటుంది అని అంటారు. అది నాకు వద్దు, సినిమా బాగుండాలనుకున్నా. సో లైక్ ఐ హావ్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి అంటే సినిమాని ఎలా చేయగలుగుతాను. ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారి కంబ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీ ఉంది. సో దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటెంట్ ఒక టీజర్ కూడా రాలేదు, బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్. అంటే టీజర్ వచ్చింది, బట్ గ్లిమ్స్ వచ్చింది కదా. అది చాలా ఇప్పటికీ అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది. అంటే ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం ఆ మ్యూజిక్. ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే అది వచ్చేస్తుంది. సో దట్స్ వన్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక యాక్టర్ గా మాకన్నా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటివి వాళ్ళు ఉండాలి. మా సినిమా బాగుంటుంది రా అని చెప్పాలంటే ఎంత అని చెప్తాం, ఎంత ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక సంథింగ్ రిలేటబుల్ థింగ్ ని వీ హ్యావ్ టు గెట్ టు దట్ హీరో. ఇప్పుడు RX100లో ఏంటి అంటే ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి దే ఫెల్ట్ ఇట్ అనమాట. అంటే సంథింగ్ రిలేటబుల్ అనమాట. ప్రభాస్ అన్నకు వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేక్ ఓవర్. యాక్చువల్గా సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ అడిగేవాళ్ళు, లవ్ స్టోరీ చేద్దాము బాహుబలి దాత అనేవాళ్ళు. కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు. ఓజీ కూడా సపోజ్ టు రీమేక్ అనమాట. నన్ను అలా పిలిచారు. దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడం లైక్ ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు. లక్కీగా నేచర్ మనకు కోఆపరేట్ చేస్తుంటారు కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు. కొత్త కథ ఉందా అని ఒకరోజు అన్నారు అంతే. ఇంకా సో ఇంకా ఒక లైన్ చెప్పా లైక్ డన్. జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను యూజువలీ నాకు చాలా ఇష్టం. లైక్ ఐ వాచ్ లాట్ ఆఫ్ జాపనీస్ మూవీస్. అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. కళ్యాణ్ గారికి లైక్ కళ్యాణ్ గారు సన్ నేమ్ కూడా అకిరా కురోసావా డైరెక్టర్ నుంచి పెట్టుకున్నారు. సో లైక్ అంటే లైక్ ఐ సీన్ ఇస్ నేమ్ కూడా అట్లా ఉంటుందా ఇక్కడ సినిమాలోనా లీక్ చేయాలి చెప్పాల్సిందే. సినిమా ఇస్ కాల్డ్ ఓజీ కదా. సో సినిమా ఇస్ లైక్ ఓజస్ గంభీరా అనమాట. ఓజస్ గంభీరా. సో ఓజస్ అనేది లైక్ మాస్టర్ నేమ్ అండ్ గంభీరా ఇస్ హీరోస్ నేమ్. మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్. సో అలాగా ఓజస్ గంభీరా అని ఓజీ అని పెట్టాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. సో దట్స్ హౌ ఇట్ కేమ్. అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది. బికాస్ యూ ఆల్వేస్ ఇమాజిన్ దట్. అంటే ఆయన లైక్ ఐ సీన్ హిస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్లో ఆయన పాపం పెడుతూ ఉంటారు. అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఈ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవరివన్ లైక్ ది రిలేట్ టు ఇట్ అనమాట. వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉంటే బాగుంటుంది. సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా. దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయింగ్ లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా
సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, దానివల్ల రియలీ వర్క్డ్ అవుట్. అండ్ టీజర్స్ అంతా కూడా మనము అది చింపేస్తాం, లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడే ట్రైలర్ కూడా చేసాము, అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆబ్వియస్లీ. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అనమాట, కొంచెం గల్లంగా కొత్తగా చూస్తే బాగుంటుంది. యా, I've got one rapid fire for you prepared. అయ్యో, So give me. You're okay with that, right? అంటే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను అనేసి అడిగాను. క్వశ్చన్స్ ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్? ఓకేలే, ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ యూ కెన్ అవాయిడ్, బట్ నాకు తెలిసి అయితే కాంట్రవర్షియల్. రన్ రాజా రన్, సాహో, ఓజీ, వాట్స్ మోర్ స్పెషల్ ఫర్ యూ? రన్ రాజా రన్. సూపర్. పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమా, వాట్ యూ వాంట్? పాన్ ఇండియా స్లీక్ యాక్షన్ ఆర్ మస్తు మాస్? అంటే మాస్ కమర్షియల్ తేలి ఉంది యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ వెయిటింగ్, అంటే ఛాన్స్ వస్తే మేబీ ఆఫ్టర్ దిస్ అనుకుంటా. యా, ఓకే. 1000 crore కలెక్షన్ వర్సెస్ ఆస్కర్ అవార్డ్? రెండు వద్దు, రెండు అవసరం లేదు. లైక్ నో, రెండు హిట్ ఉంటే చాలు సినిమా. యాక్చువల్లీ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్లేమో. ఫస్ట్ రోజు మనకి హిట్ రా బాబు మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ చాలు. ఐ మీన్, సో వాట్ యు బిగ్గెస్ట్ స్టార్ వర్సెస్ హైయెస్ట్ బడ్జెట్? అంటే బిగ్గెస్ట్ స్టార్ బడ్జెట్ ఉంటుంది, హైయెస్ట్ బడ్జెట్ కానీ నార్మల్ హీరో. అంటే లైక్ హైయెస్ట్ బడ్జెట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్, బట్ ఇమాజినరీ కేస్ లో చెప్తున్నా. యా, బడ్జెట్ ఎక్కువ ఉండి నార్మల్ హీరో ఉంటే మేబీ అంటే సంథింగ్ టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి అనిపిస్తుంది, రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు కావాల్సినట్టు మీరు సినిమా చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఎవరు చూస్తారో తెలియదు, అదొకటే ప్రాబ్లం. బట్ స్టిల్ అది కూడా ఉంది, మన కోసం మన మీద చూసుకోవాలేమో. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. యా, ఓకే. ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యూనిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ డైరెక్ట్ చేశారు, ఖుషియో గబ్బర్ సింగ్ అనుకున్నా. జానీ అసలు అంటే అది ఎప్పుడో ఆ టైంలో వచ్చేసింది, కానీ నాకు గుర్తుంది, నేను అనంతపురంలో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా, సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళా. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు అంటే, లైక్ సింగ్ సౌండ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు, బ్రిలియంట్. అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేను ఆఫ్ లైట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ బ్యాండ్ తీయలే నేను 7 days. నేను కళ్యాణ్ కూడా చెప్పాను మొన్న ఎప్పుడో, ఆ బ్యాండ్ 7 days పడుకుని అట్లా స్నాన్ చేస్తానండి. గబ్బర్ సింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ డైరెక్టింగ్ ద సేమ్ హీరో, భోజనం కట్టుకుని వెళ్తా. వాట్ జానర్ వుడ్ యు డూ వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంతా లైక్ నో యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ అలా ఉంటే. అంటే ప్రభాస్ అనే ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆఫ్టర్ బాహుబలి ఆ ఇమేజ్ అయిపోయింది, బట్ he enjoyed his comedy before. లైక్ యు నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గై అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, రాయన్ గోస్లింగ్ కదా. ఫాల్ గై చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో గాయ్ విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు, అదే కదా, స్టండబుల్ ఉంటాడు, ప్రాబ్లం లో ఉంటాడు, బట్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ దాన్ని ఇన్ ఎ ఫనీ వే, బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. Same question, megastar Chiranjeevi గారి. What genre or how would you show him? ఇది ఎందుకంటే మా ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి గారితో సినిమా అవ్వాల్సింది. నేను చిరంజీవి గారితో కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది, కానీ లైక్ ఇప్పుడు రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది. బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం వేస్తుంది, ఏం చేయాలి బాబు అని. బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే, సో యాక్షన్ is something I will keep on doing. అది నేను అవాయిడ్ చేసినా కూడా రాదు కదా. సో యాక్షన్ విల్ బి దేర్ ఫర్ షూర్. బట్ అగైన్ ఫన్ ఆల్సో నో. చిరంజీవి గారు లైక్ కామెడీ టైమింగ్ ఎంతమంది లైక్ చేసినా కూడా రీచ్ అవుతుంది కదా. సో ఐ ఫీల్ లైక్ దట్ యాక్షన్ కామెడీ వాట్ ఐ టోల్డ్ విల్ బి లైక్ రియలీ గుడ్ ఫర్ చిరంజీవి గారు.
Yeah, I wish like I'll direct also very soon, but Definitely yeah. it should happen. You're all Yeah. looking forward. Who or what is your inspiration to be a director? ఎవరైనా ఉన్నారా లైక్ ఆర్ వాట్ వాస్ ద థింగ్ దట్ వాట్ ఐ ఆర్ ఎనీ మూవీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్? అండ్ 1-2 మూవీస్ లైక్ ఇన్స్పైర్డ్ మీ అంటే అప్పట్లో ఒకటి లైక్ శంకర్ గారి సినిమా జెంటిల్మెన్ గా సారీ ఒకే ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంట్రా ఈ సినిమా ఎలా ఉందని, అంటే చాలా క్రేజీగా అనిపించింది. తర్వాత అతడు చూసినప్పుడు కూడా అనిపించింది. అతడు అతడు చూసినప్పుడు అసలు ఏంటిది సినిమా ఇది అంటే ఎంత అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైంలో నాకు 2004లో వచ్చి అనుకుంటా కదా అలాంటి యాక్షన్స్ లో మనం నేను 9th క్లాస్ అనుకుంటా. 2006 సారీ 5 కదా 4-5 ఉంది 2005 9th 10th ఉన్నప్పుడు. అప్పుడు నాకు టెక్నికల్ బ్రిలియన్స్. నేను అతను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని. సో అతడు సినిమా ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్హుడ్ ఎపిసోడ్, అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేసాను అనమాట. సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట. నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉందని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంతసేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ షుడ్ బ్రేక్ డౌన్ అనమాట సీన్స్. వాట్ వాస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాజ్ ఎ డైరెక్టర్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ సినిమా అనే అనుకుంటా. అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్కి వెళ్ళి బావర్చికి వెళ్ళాను. బావర్చిలో బిర్యానీ తిన్నాం. రణరాజన్ ఫస్ట్ షో తర్వాత కదా, మార్నింగ్ షో తర్వాత ప్యాడేజ్ వెళ్ళామా? ప్యాడేజ్ లేదు, ముందు బావర్చికి వెళ్ళాం. తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు సంధ్యలో ఉండే, సంధ్య నుంచి ముందుకు అప్పుడు కూడా నేను డైరెక్టర్ అని తెలియదు చాలా మందికి. అందరూ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి అన్న సినిమా తీసాను. ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది. కార్లో వెళ్తున్నా, ఆ రివ్యూ వచ్చింది. అంటే అంతవరకు సినిమాలు ఇట్టా కాదనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా. ఆ రివ్యూలో కొంచెం 3.25 వేసాడు. ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్, అదొకటి. అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారి కథ చెప్పా. ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు, ఏం రియాక్షన్ ఇవ్వలేదు. ఒక 1 hour తర్వాత రెడీ అవ్వు వెళ్దాం ప్రభాస్ అని దగ్గరికి అన్నారు. రే ఇప్పుడే కదా ఉరికిచ్చేస్తున్నాను, అప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఆయన కథ అంతా చెప్పాను, ఏం చెప్పలేదు. సరే వాళ్ళు చెప్తాను నీకన్నా వెళ్ళిపోయాను. హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు, రే మన సినిమా చేస్తున్నాము అన్న. అంటే లైక్ అసలు క్రేజియస్ట్ మూమెంట్ కదా. అంటే రణరాజన్ సినిమా అయ్యి ఒక 2 months అయింది అంతే. ప్రభాస్ అంతా సినిమా ఓకే అయిపోయింది, బాహుబలి తర్వాత నీ సినిమానే రా అంటే అసలు ఆ మూమెంట్ అసలు చెప్పలేమన్నమాట. దాన్ని అది వేరే లెవెల్. అంటే ఇది థర్డ్ మూమెంట్, రీమేక్ కాదు, స్ట్రైట్ సినిమా అనేది ఒక థర్డ్ మూమెంట్. ఈ 3 moments నా మూవీస్లో అయితే ప్రజెంట్. టీజర్ లో డైలాగ్ ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటాడు, వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడం. నా లైఫ్ లో మా నాన్న. సో హూస్ యువర్ దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? అమ్మ. అంటే ఇప్పుడు మై మదర్ ఇస్ లైక్ వన్. What was your first reaction when Prabhas garu said he wants to listen to your script? Yeah, listen to script టెన్షన్ వచ్చింది కానీ ఓకే చెప్పినప్పుడు లైక్ What was your feeling when you are narrating scene to Pawan Kalyan garu at shoot? అబ్బో అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు. అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మైర్ హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి. అంటే యూజువల్గా ఏంటంటే నేను కూడా అంతే లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి, మీరు ఇష్టం అది ఇష్టం నేను చెప్పను అనమాట. అంటే ఎప్పుడూ చెప్పలేదు. సో నేను ఫస్ట్ షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నా. అప్పుడు చెప్పా సార్ నేను ఇలాగా యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా. ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట. అంతకుముందు సాంగ్ షూట్ చేశాం ఫస్ట్ రోజు. ఆయన ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లైక్ క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆయనకి మీటర్ ఏంటి ఇలాగ ఏంటి అనేది అర్థమైపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్ మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన 80% ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు. ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోద్ది ఆయనకి. సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంట పైకి చదివేస్తాడు సీన్ని. ఈ రీడ్స్ లాట్ అనమాట, చాలా ఇష్టం ఆయనకి. సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అరే చాలా బాగుంది సీన్, దీన్ని బాగా చేయాలని ఎక్సైట్ అయిపోయాడు. ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. నేను చూసి అబ్బా ఓకే రా బాబు. ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది సినిమాకి.
Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, Right. can you tell one quality which is common in both of them? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ 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 జెన్యున్ పీపుల్ అనిపించింది. అంటే దే డోంట్ హార్మ్ అదర్ పీపుల్. అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them. అంటే ప్రభాస్ ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్న ఆవిడ ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, ఈ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం craves for knowledge. కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. Yeah. ఇఫ్ యు లైక్ సంథింగ్ కదా అసలు ఇంత ఎక్షన్. That's why he brings all those into his movies also. Correct. You know, మనం చిన్నప్పటి నుంచి అవునవును. అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది ఎగ్జాక్ట్లీ అదే నేను యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే ఈ షార్ట్ వన్ థింగ్ అనమాట. పంచగంటలో మేము షూట్ చేసాము, క్రావ్ మగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా, లేదు ఇంక బాగా చేయాలి మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని చూడు ఈ మూవ్ బాగుంది అంటే సరే ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వర్షం పడింది, అంతా పడింది, లేదు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం కుమ్మేస్తారు. సూపర్, లక్కీగా ఇట్ హ్యాపెండ్. Oh nice. So you're looking forward to see that work. Yeah. So one multi-starrer you would love to direct. multi-starrer అంటే ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అయితే. How did you keep your cool when you had the immense pressure of handling a film? ఆ ప్రెషర్ ని ఎలా అంటే కామ్ ఉండమే. లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నీషియన్ వర్క్ చేశాను. సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ ఇఫ్ యూ నో సంథింగ్ స్టే కామ్. ఆ మూమెంట్ని ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్గా ఉంటే బెటర్. ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట. సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళేవాళ్ళం. దానివల్ల కొంచెం యూ క్రియేటెడ్ ఎ ఫిక్షనల్ సిటీ, సాహోలో వాజీ సిటీ అనేది కానీ అదంతా యూనో వెన్ యూ క్రియేట్ ఎ వరల్డ్ దాంట్లో ఉండే రూల్స్ అవన్నీ మీకు మాత్రమే ప్రాపర్. అది కూడా ఏమైపోయిందంటే అది చాలా పెద్ద సిటీ. అది అయిపోయేసరికి ఐ కుడెంట్ రియలీ స్పెండ్ టైమ్ ఆన్ దట్. అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి. సో అంత టైం అది ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ లేట్గానే ఆ సిటీకి వచ్చింది కూడా, ఫస్ట్లో నుంచి రాకుండా. సో దానివల్ల ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు పుట్. లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత 2.5 hours కానీ ఎక్కువ తీయకూడదు, అంత మించి ఏం తీస్తాం. సో మేము యాక్చువల్లీ చాలా అనుకున్నాం అనమాట, ఒక 30 minutes షార్ట్ ఫిల్మ్ చేద్దాం సిటీ గురించి, దెన్ సినిమా రిలీజ్ అవుతుంది అలా అనుకున్నాం. కానీ సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది, బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇలా అనుకున్నాం కానీ బట్ మనం ఓవర్ అయిపోతుందా బాబు అని పక్కన పెట్టాం. What do you think is your biggest plus point as a director? Biggest plus point, biggest strength? అంటే ఐ డోంట్ గెట్ టెన్షన్ అంతే. అంటే స్టేయింగ్ కూల్ అంటే కూల్గా ఇంటెన్షన్ కూడా కాదు కానీ సొల్యూషన్ వర్కింగ్ టువర్డ్స్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది నాకు. గుడ్ థింగ్. లైక్ ఐ విల్ ఏదైనా వర్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. నేను అదే చెప్తుంటా కూడా యూజువలీ. లైక్ ఆ సిచ్యువేషన్ మన ఏమవుద్ది మహా అంటే ఏమవుద్ది, చంపారు కదా, వెళ్ళరు కదా. సో ఎందుకంటే మీరు రాసుకున్నవన్నీ షూట్ లో 100% అవ్వవు కదా. దట్స్ ద పాయింట్ వేర్ షూటింగ్ ఇస్ ద పాయింట్ వేర్ మీరు రాసుకున్న స్క్రిప్ట్ అంటే అక్కడ 100 మంది చేతిలో ఉంటుంది, లైట్ మెన్ చేతిలో, వాళ్ళ చేతిలో, వీళ్ళ చేతిలో. సో నాతో పాటు చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఫర్ May 31st. So I hope I get your call. Yes, like May 31st మార్నింగ్ వెళ్ళి నేను చూస్తా. అసలు మనం లైక్ మీరు ఇక్కడ ఉన్నారా, యూర్ ఇన్ బాంబే? తెలియదు అసలు. లైక్ మోస్ట్లీ 31st ఎక్కడ తెలియదు కానీ బట్ ఎలక్షన్ రిజల్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో May 31st ఎలక్షన్ ఆ టైం అంతా కూడా నేను సినిమా చూసేసి అలా రిలాక్స్ అవుతా. సినిమా చూసాక ఫస్ట్ కాల్ చేస్తాను మీకు. June 4th నుంచి నాకు ఎలాగో వర్క్ ఉంటుంది. సో good, we're all excited Prashant. Okay, thank you all the best to you also, bro. Thank you so super hit kotalani korukunnan actually. But that's really sweet of you, Sujit, know to come here and give the time. You have come from all the way from Bombay, works majlo vachi especially for this. That explains your bond with Prashant, and you coming down all the way for your friend and doing this and supporting for your friend.
really explains, you know, friendship ki meer iche value gaani. I mean, I think if you, this quality in you will definitely take you to much more heights. థ్యాంక్స్ బ్రో. ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి, ఈ సినిమా హిట్ అవ్వాలని, దట్స్ మై ఓన్లీ విష్. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్ లైక్ వెరీ మచ్. సో మీకు పర్ఫెక్ట్ సినిమా పడాలి. అండ్ అది మా ప్రశాంత్ సినిమా అయితే ఇంకంతకుమించి ఏముంటుంది చెప్పండి. సో May 31st we'll all see you in theaters. Yes. So I'll give you a call, both of you. So hopefully cinema blockbuster కొట్టాలని కోరుకుంటున్నా. It will be also. We'll be waiting for that call. Yes, super bro. Done. Right. Thank you. Thank you. Thank you, Sujit.